4 వేదాలు, 18 మహాపురాణాలు, 2 ఇతిహాసాలు, 100కు పైగా ఉపనిషత్తుల దివ్య ఔషధ అమృత జ్ఞానం భగవద్గీత. ఈరోజు ప్రపంచంలో 800 కోట్ల మంది జనాలు బతుకుతున్నారు. కానీ దౌర్భాగ్యం, దాదాపుగా సగం జనాభా కన్నా పైగా ఎవరి జీవితాల్లో కూడా భగవద్గీత లేకపోవడం. ఇది నిజంగానే మనిషి జన్మకే ఒక రకమైనటువంటి తీరని లోటు. మనలోని ఆత్మ పరమాత్మలో కలవాలి. ఇదే మానవ జీవితం యొక్క ప్రధాన ఏకైక లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో మనకి ఏర్పడే తోడ్పాటు ఏకైక గ్రంథం, దివ్య గ్రంథం భగవద్గీత. నీ జీవితంలోని సర్వ దుఃఖాలను నువ్వు జయించాలంటే నీ చేతిలో భగవద్గీత ఉండాలి. నువ్వు ఈ జీవితాన్ని అసాధారణంగా గెలవాలి అంటే నీ చేతిలో భగవద్గీత ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం, మనిషి జీవితంలో చిట్ట చివరైనటువంటి భయంకరమైనటువంటి భయం మృత్యు భయం నుండి నువ్వు బయటపడాలంటే ఈ చేతిలో భగవద్గీత ఉండాలి. రండి, అందరం మన జీవితంలో భగవద్గీతను తీసుకొద్దాం, మన పిల్లలకి నేర్పిద్దాం, మన కుటుంబ సభ్యులందరికీ నేర్పిద్దాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ భగవద్గీత నేర్పిద్దాం అనే ఉద్దేశంతో ఈ నెల 16వ తేదీ నవంబర్ ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అంతర్జాతీయ భగవద్గీత ఉత్సవాలను మనం అందరం జరుపుకోబోతున్నాం. ఉదయం 8 గంటలకు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. 10,000కు పైగా గీతను తమ జీవితంలో అనునిత్యం ఒక భాగంగా చేసుకున్నటువంటి గీతా కార్యకర్తలు, గీతా ప్రేమికులు అందరూ కలిసి సామూహికంగా పారాయణ చేయబోతున్నారు. ఇది ఒక గొప్ప సౌభాగ్యం. మనమందరం ఆ రోజు కలుద్దాం, శ్రీకృష్ణుడిని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకుందాం, మన జీవితాన్ని అమృతతుల్యం చేసుకుందాం. జై జై గీత, భగవద్గీత.